నువ్వు కొన్ని రోజుల నుంచి ఆలోచించుకుంటున్నావు కదా, ఇదిగో పీపుల్ నన్ను ఇలా మాక్ చేస్తున్నారు కదా, నా భక్తిని బట్టి అబ్బో నువ్వు భక్తురాలువా, మరి ఆ మాట మాట్లాడావే, ఇలా అంటున్నావే, ఇంత ఈ విషయంలో ఈ జెలస్ ఫీల్ అవుతున్నావే, నువ్వు బోధించేదానివా, నువ్వు అసలు అర్హురాలువేనా, నీకు అసలు ఇది తగునా, భక్తురాలువా నువ్వు అని చెప్పి నిన్ను నిందిస్తూ ఉంటారు. దేవుణ్ణి కూడా తద్వారా నిందిస్తూ ఉంటారు. మరి నీకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని దేవుడు ఎంచుతున్నాడంట. తెలుసు కదండి, కనుపాపని మనం కంట్లో ఏదైనా దుమ్ము పడినా లేదా ఏదైనా వెంటనే వెళ్తుంది కంట్లోకి అనగానే వెంటనే మనం ఐలిడ్ క్లోజ్ చేసేస్తాము. చాలా ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటాం, ఈ కళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉంటాం. మరి అట్లనే దేవుడు కూడా మన పట్ల అదే జాగ్రత్త వహిస్తున్నాడు. అంత ప్రెషియస్గా, అంత విలువైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఫీల్ అవుతున్నాడు. నీ పట్ల దేవుడు ఓవర్ ప్రొటెక్టివ్నెస్ కలిగి ఉన్నాడు. నిన్ను ముడితే ఆయన అసలు చాలా ఓవర్ ప్రొటెక్టివ్గా దేవుడు ఫీల్ అవుతున్నాడు. ఆయన అన్నట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు కదా అండి. మనం ఇతరులను ఒకలాగా ట్రీట్ చేస్తాము, మనం ఒకలా ట్రీట్ చేసుకుంటాం. మరి నిన్నంటే దేవుడు ఆయన అన్నట్టే ఆయన ఫీల్ అవుతున్నాడు. మరి నువ్వు ఎంతో వేదన పడ్డావు కదా, నిన్ను బోధిస్తుంటే నీలో ఈ కార్యాలు ఉన్నాయి, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు బోధించడానికి అర్హురాలువా అని చెప్పి జనుల్లో నిన్ను ఇండైరెక్ట్గా మాట్లాడడం, నిన్ను టీస్ చేయడం, మాక్ చేయడం ఎంతగానో నువ్వు భరిస్తూ ఉన్నావు. అంటే నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు కోప్పడినా కానీ నువ్వు భక్తురాలువా, మేము చూడలేదా ఇలాంటి భక్తురాలను ఎక్కడ, నువ్వు వచ్చి మాకు బోధిస్తావా అని మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో ఏముంటుంది, కోప్పడు కానీ పాపం చేయకుడి అని ఉంటుంది. కానీ దాన్ని పట్టుకొని ఏదైనా ఒక సందర్భంలో కోపంతో ఏదైనా ఒక మాట అంటే నువ్వు భక్తురాలువా, ఇలా మాట్లాడతావా, కోప్పడతారా? శాంతంగా ఉండాలి కదా బోధించేవాళ్ళు. ఓర్పు ఎక్కువ ఉంటుంది కదా, సహనం ఎక్కువ ఉంటుంది కదా, నీకు సహనం ఏది, ఓర్పేది, నువ్వు అసలు అర్హురాలువేనా అని చాలా నిందిస్తూ ఉంటారు. ఆ మాటలు వింటున్నప్పుడు చాలా బాధ అవుతుంది. అవతల వాళ్ళ దగ్గర ఇండైరెక్ట్గా మాట్లాడడం, గుంపులుగా నీ మీద కూడి మాట్లాడడం చేస్తూ ఉంటారు. తీరా వాళ్ళు ఏమైనా బాగున్నారా అంటే వారేం చేస్తుంటారు, ఇదిగో బైబిల్ ఒక మాట ఉంది కదా, నువ్వు చల్లగా అయినా ఉండు, వెచ్చగానైనా ఉండు, అంతేగాని మిడిల్లో ఉంటే నువ్వు ఉమ్మి వేయబడతావని వాగ్దానం ఉంది కదా. నేను అసలు ఏది చేయను, నేను ప్రేయర్ చేయను, బైబిల్ చదువుకోను, ఇలా ప్రేయర్స్కి వెళ్ళను, నేను చర్చికి కూడా రాను, నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, దేవుడే చెప్పాడు కదా. మరి నువ్వు అలా లేవు కదా, నువ్వు చాలా ఫుల్గా నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి కదా అని చెప్పేసి వారు ప్రతి విషయంలో భక్తిని లింక్ చేసేసి ప్రతి దానికి మాక్ చేయాలని, ప్రతి దానికి టీస్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను అంటున్నారు కదా, నన్ను అన్నట్టు నేను తీసుకుంటాను, నా మీదకు వచ్చినట్టు నేను తీసుకుంటాను, నువ్వు బాధపడద్దు, నేను ఫేవరబుల్గా నీకు ఉంటాను, ఐ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇంకొంతమంది వారికి ఉన్న ఆనెస్టీని బట్టి వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇదిగో ఇలా జరుగుతుంది అని రిపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వారిని ఇబ్బంది పెట్టాలని, వారిని డిమోట్ చేయాలని, వారి జాబ్ తీసేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారి కంఫర్ట్ జోన్లో నుంచి వారిని కదిపి వారిని సెట్ రైట్ చేయాలని, వి విల్ ఫిక్స్ దెమ్, వాళ్ళకి మేము బుద్ధి చెప్తామని చెప్పేసి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి ఏదైనా సరే దేవుని నిమిత్తం నువ్వు దూషింపబడుతున్నట్లయితే, దేవుని నిమిత్తం నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే, దేవుని నిమిత్తం నువ్వు టీస్ చేయబడుతున్నట్లయితే, దేవుని నిమిత్తం నువ్వు దూషించబడుతున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నేనున్నాను నీ కొరకు, ఐ విల్ టీచ్ దమ్ ఎ లెసన్, అన్యజనులకు నేను పాఠం నేర్పిస్తాను, వారిని నేను చూసుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నా బిడ్డ కృంగిపోవద్దు, నీ ఆలోచనలకి సమాధానం దొరికింది, నీ బాధకి సమాధానం దొరికింది. కనుక ఆయనలో నువ్వు ఆయన కొరకే ఏది చేసినా చేయి, నమ్మకంగా బ్రతుకు, దేవుడు ఆశీర్వాదాలు చూస్తావు. ఆమేన్.